నేను వర్క్ చేస్తుండగానే మండలాలు అయిపోయినవి. అప్పుడు ఎవరు వర్క్ స్టేటస్ లేరు. మొత్తం తాలూకా ఒకనే మా అమ్మ 500 రూపాయలు ఇచ్చిన సైకిల్ వచ్చింది. ఆ సైకిల్ పై మీద ప్రయాణం చేసి మా తోడు ఇవ్వడం జరిగింది ఇళ్ళకి. అట్లా కష్టపడుతూ పెద్దల ఆశీస్సులతో ఆ దేవుని అనుగ్రహంతో నేను నాకు 3 నెలలు వర్క్ చేశాక నా పర్ఫార్మెన్స్ చూసి మా సారథిలో ఎస్సీ రిటైర్ అయ్యారు. నాకు ఇన్ఛార్జ్ ఏఈగా ఇచ్చారు. ఆ 3 నెలల తర్వాత ఇన్ఛార్జ్ ఏఈగా అప్పుడు కంటిన్యూ వరకు నేను ఏఈగానే చేశాను. నా దగ్గర 5 మండలాలకు వర్క్ పెట్టాను. నేను ఇన్ఛార్జ్ ఏఈ వేసుకుని ఒక మండలం వర్క్ పెట్టాను పనిచేశాను. తర్వాత నేను పర్ఫార్మెన్స్ ఏంటంటే ఒక రైడింగ్ పరిగెడితే ఇంజన్ ఒకటే పోతే లాభం దాని ఇంకా డబ్బా నుండి ప్రయాణం తీసుకుపోతే ఆ ఇంజన్ మీద ఉంటుంది. అట్లా నా తోటి ఉన్న సిబ్బంది కూడా నాతో మంచి పర్ఫార్మెన్స్ గా పనిచేసి నాకు నా సంస్థకి మంచి ఇవ్వడం జరిగింది. తర్వాత నేను 2002 నుంచి 2009 వరకు ఏఈగా చేశాను. నా పర్ఫార్మెన్స్ చూసి మళ్ళీ ఇన్ఛార్జ్ ఈగా నాకు ఉద్యోగాలు ఇచ్చాను. 2011లో నాకు మరి డిఈగా పర్మిషన్ రావడం జరిగింది. చేరియా సబ్జెక్టులకు నేను డిఈగా వెళ్ళడం జరిగింది. పొన్నా లక్ష్మీ గారు సార్ నేను మళ్ళీ మా జిల్లాకు వెళ్ళిపోతా 3 సంవత్సరాలు అయింది. వెళ్ళినప్పుడు సార్ మా జిల్లా వెళ్ళిపోతుందంటే వారికి సంబంధించి చిన్నగా వెళ్ళిపోయి ఎంపీ గారికి వెళ్తా అని చెప్పి నన్ను మళ్ళీ ఎంఆర్ వరకు డిఈగా పంపించాను. అట్లా కంటిన్యూగా నేను చేసుకుంటూ 2014లో 17లో మా హౌసింగ్ అవార్డు రావడం జరిగింది. హౌసింగ్ మొత్తానికి బంద్ అయింది. నాకు ఎండి ఆఫీస్ నుంచి ఎక్కడ పోస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ పనిచేయండి అని. అప్పుడు మనకు ప్రజెంట్ ఏసీగా పనిచేస్తున్నారు పెద్దపల్లిలో ఆ మేడం ఉన్నారు అరుణశ్రీ మేడం గారు. చిన్నయ్య గారు మీరు మా డిఆర్డిఏ రావాలంటే రెవెన్యూ పీపుల్స్ లాగా వర్క్ చేసి మిమ్మల్ని తీసుకుంటాను. మీ గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేస్తా, ఆ తర్వాత నేను రికమెండ్ చేస్తా. అప్పుడు నేను రికమెండ్ చేయను, నేను తీసుకున్నాను. తర్వాత వారం రోజుల తర్వాత నాకు మేడం గారు పిలిపించి చిన్నయ్య గారు నేను మిమ్మల్ని మా డిఆర్డిఏలో బిజినెస్ ఆఫీసర్గా తీసుకుంటాను, నేను ఇమీడియట్ క్లాస్ చేయడం కానీ అని మళ్ళీ మేడం గారికి అంటే కమిషనర్ గారికి మాట్లాడి నాకు డీఈఓగా విజిలెన్స్ ఆఫీసర్గా పోస్టింగ్ చేశాను. మళ్ళీ మాకు అక్టోబర్లో నేను డిఎల్ఐలో జాబ్ చేశాను. దాని తర్వాత హౌసింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. హౌసింగ్ లో డిఈగా హౌసింగ్ కాంట్రాక్ట్ జంక్షన్లో పోస్టింగ్ ఇచ్చాను. తర్వాత మా పర్ఫార్మెన్స్ ప్లస్ సీనియారిటీ బట్టి నాకు 2024 డిసెంబర్ 24లో ఈగా ప్రమోషన్ ఇచ్చుకుంటూ ఇన్ఛార్జ్ ఈగా ఇచ్చారు. 28 డిసెంబర్ నేను జగిత్యాలలో రాజన్న సిరిసిల్లలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్